అన్న మీరు అట్లా అంటారు గానీ 2034 వరకు మనం చూసుకుంటే నేనే ముఖ్యమంత్రిగా ఉంటా తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పిండు. అది దేశంలోనా లేకపోతే ఈ పార్టీలు ఉంటాడా లేకపోతే వేరే పార్టీలకెళ్ళి ఉంటాడా? చలో మేము సవాల్ విసురుతున్నాం. నీకు గనక దమ్ము, ధైర్యం ఉంటే, నీ పొలిటికల్ కెరియర్ మీద నీకు గనక భరోసా ఉంటే, నేను రాష్ట్రాన్ని మొత్తం ముందు తీసుకుపోతానా, పోయినాను మొత్తం తెరలేస్తే నేను మొత్తం పైకి తీసుకొత్తానని చెప్తున్నావు గదా! నీకు ఆ నమ్మకం ఉంటే చలో ఇప్పుడే రాజీనామా చెయ్యి. ముఖ్యమంత్రివి కదా నువ్వు. నీ ప్రభుత్వాన్ని రద్దు జెయి. రద్దు చేసి ఎలక్షన్స్‌కి రా. నీ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పెట్టడానికే ఆయనకు అయితలేదా, దమ్ము లేదా? జీహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టడానికి అయితలేదా? ఆ సర్పంచ్ ఎలక్షన్‌లలో గెలిచిండనుకుంటాను. ఈయన ఎవ్వరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పి కౌలించుకున్నాడు. ఎవ్వరు గెలిచినా. ఎమ్మెల్యేలు అందరూ పోయి, తర్వాత మంత్రులందరూ పోయి, అరె రారా నాయనా మా ఇజ్జత్ పోయేటట్టున్నది. మేము ప్రజలందరూ మమ్మల్ని చీకొట్టేటట్టున్నారు. చీకొట్టిర్రు. కానీ మరి మీడియాలో కనబడాలి కాబట్టి ఎవ్వరు గెలిచినా మా వాళ్ళే అని చెప్పి అదువుకున్నారు, ఇట్లా కౌగిలించుకున్నారు. గట్లున్నది. ఇక్కడ ఒకవేళ గనుక ఆయన రాజీనామా చేసి పోతే ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తం పాతర పెడతారు. ఇదేదో ఈ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో 2, 3 రాష్ట్రాలలో ఉన్నాయని చెప్పుకుంటారు కదా! ఇగ ఇక్కడి నుంచెల్లి స్టార్ట్ అయితది ఇగ వాళ్ళది. ఇక్కడి నుంచి కథమే. ఎక్కడిది. అందుకోసమనే అమెరికా పోయి సెట్ చేసుకొని వచ్చిండు. హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినప్పుడు. మొత్తం సెట్ చేసుకొని వచ్చిండు. లేకపోతే ఈడ పక్కపంటి రాష్ట్రానికన్నా పోతాడు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మెడికవర్ అదేంటిదన్న? మెడికవర్ హాస్పిటల్ నాకది ఒకటే డౌట్ వత్తాంది. మెడికవర్ ఎక్కడ ఓపెన్ అయినా ఈయన పోతాడు. ఈయన పోయి రిబ్బన్ కడిగేస్తాడు. మరి అది ఎవరున్నారో దానికి? ఏమో అందరూ అంటున్నారు, ప్రజలైతే అంటున్నారు ఈయన అల్లుడే దాని వెనక ఉన్నాడని చెప్పేసి అంటున్నారు. అందుకోసమనే మీరు చూడుర్రి, తెలంగాణ గురించి వచ్చేప్పుడు ఈయన మాట్లాడు. ఎందుకంటే వాళ్ళ అల్లుడు అక్కంచెలు ఉన్నాడు కాబట్టి. తెలంగాణ గురించి వచ్చేప్పుడు ఈయన మాట్లాడు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు కాబట్టి. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈయన మాట్లాడు. ఎందుకంటే ఉద్యమకారుల మీదకి ఈయన పోయిండు కాబట్టి. కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చడం కోసం అప్పుడు తెలంగాణ ఉద్యమంలో అయితే ఎవరు పాల్గొన్నారో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడాడు. అందుకోసమే మొన్న మా పొన్నమన్నతోని మాట్లాడిత్తాండు. ఈయన మాట్లాడు. అలాంటి పరిస్థితి రాష్ట్రం లోపల ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఎలక్షన్‌లొచ్చినా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైతది. ఎప్పుడు ఎలక్షన్‌లొచ్చినా రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరియర్ ఖతమైతది. ఎప్పుడు ఎలక్షన్‌లొచ్చినా విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ప్రజలందరూ గూడా నిన్ను రాజకీయంగా అంతమొందిస్తారు.